మహానాడు ఎఫెక్ట్ ముందే మొదలైన 33% రిజర్వేషన్ రాజ్యసభకు మహిళా నేత. టీడీపీలో ఇప్పుడు ఆ ఒక్క మహిళా నేత ఎవరు అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి మహానాడులో ఇచ్చిన ఒకే ఒక్క హామీ ఇప్పుడు ఒక అదృష్టవంతురాలికి ఏకంగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించే ఛాన్స్ ఇస్తుంది. 2029 దాకా వెయిట్ చేసే పనే లేదు. ఇప్పుడు ఇదే నెలలో ఇంప్లిమెంట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ కోటాలో ఆ రాజ్యసభ జాక్ పాట్ కొట్టే ఆ మహిళా నేత ఎవరు? రీసెంట్ గా జరిగిన టీడీపీ మహానాడులో ఒక హైలైట్ పాయింట్ అందరి దృష్టిని ఆకర్షించింది. సార్వత్రిక ఎన్నికల్లో అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. దీనికి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజ్యసభలో ఉన్న మహిళా నేతలంతా ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేశారు. చూడబోతే టీడీపీలో ఇకపై లేడీస్ ఫస్ట్ అనే నినాదం గట్టిగా వినిపించబోతుంది. అయితే అసలు ట్విస్ట్ ఎక్కడే ఉంది. ఈ 33% రిజర్వేషన్ అనేది 2029 ఎన్నికల్లో కదా అమలు చేస్తారు. ఇప్పుడెందుకు దీని గురించి చర్చ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. జూన్ 20లోగా కొత్త ఎంపీల ఎన్నిక జరగాల్సి ఉంది. షెడ్యూల్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఉన్న రాజకీయ లెక్కల ప్రకారం ఈ 4ంటిలో 3 స్థానాలు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లడం పక్కా. ఇప్పుడు మహానాడులో చేసిన మహిళలకు 33% కోటా ప్రకటనను దీనికి అప్లై చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో మొదలైంది. అంటే టీడీపీ గెలుచుకోబోయే ఈ 3 సీట్లలో 3వ వంతు అంటే ఖచ్చితంగా ఒక సీటు మహిళకు ఇవ్వాలి. అదే జరిగితే మహానాడు వేడి చల్లారక ముందే మహిళా నేతలకు చంద్రబాబు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఇదే అవుతుంది. రాజ్యసభ సీట్ల పంపకం ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. మొదటి సీటు సానా సతీష్ కు రెన్యువల్ చేసే అవకాశాలు మొండిగా ఉన్నాయని సమాచారం. అంటే దీనికి ద్వారా గోదావరి జిల్లాలకు అవకాశం దక్కినట్లే. మిగిలిన 2 సీట్లలో ఒకటి రాయలసీమకు, మరొకటి కోస్తా లేదా ఉత్తరాంధ్రకు కేటాయించే అవకాశం ఉంది. ఈ 2 సీట్లలోనే సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ బలాలు చూసుకుని ఒక సీట్ను మహిళా కోటా కింద కేటాయించబోతున్నారని గట్టిగా వినిపిస్తుంది. మరి ఆ జాక్పాట్ కొట్టే లక్కీ ఛాంపియన్ ఎవరు? ఏ సామాజిక వర్గానికి, ఏ ప్రాంతానికి చంద్రబాబు పెద్దపీట వేయబోతున్నారు అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. టీడీపీకి మహిళలను రాజ్యసభకు పంపడం కొత్తేమీ కాదు. గతంలో చూసుకుంటే జయప్రద, రేణుకా చౌదరి, తెలంగాణకు చెందిన గుండు సుధారాణి, గోదావరి జిల్లాలకు చెందిన తోట సీత మహాలక్ష్మి వీరందరూ టీడీపీ నుంచే రాజ్యసభలో అడుగుపెట్టారు. కానీ గత కొన్నేళ్లుగా ఛాన్స్ మహిళలకు దక్కలేదు. ఇప్పుడు మహానాడు నిర్ణయంతో ఆ లోటు తీరబోతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. మొత్తానికి టీడీపీలో లేడీస్ ఫస్ట్ ఫార్ములా మొదలైపోయింది. మహానాడులో చేసిన ప్రకటనను వెంటనే ఆచరణలో పెట్టి చంద్రబాబు ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారా? మీరేమనుకుంటున్నారు? ఆ రాజ్యసభ సీటు ఏ మహిళా నేతకు దక్కుతుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.